యోగమాయే దుర్గమ్మ. పోతన గారి తెలుగు భాగవతం 2వ స్కందంలో మాయాశక్తిని గురించి శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి కొన్ని విషయాలు చెప్తారు. విశ్వమంతా తాను వ్యాపించి ఉన్నానని, అలా వ్యాపించిన వెలుగు నుంచి ఉద్భవించిన కాంతి కిరణమే యోగమాయ అంటారు. అలాగే దశమస్కందం ప్రథమాశ్వాసంలో యోగమాయని పిలిచి, ద్వాపర యుగంలో ధర్మం కొంత తగ్గి అధర్మం పెరిగి యాదవులకి కంసుని వల్ల భయం కలుగుతుంది. అందువల్ల నువ్వు గోపికలు ఉన్న రేపల్లకి వెళ్ళు. అక్కడ వసుదేవుని భార్యల్లో ఒకరైన రోహిణి నందుని గోకులంలో రక్షింపబడుతోంది. కంసుని చేత బంధింపబడిన దేవకీదేవి కడుపులో శేషుడు తేజస్సును తీసి రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను నా అంశతో దేవకి జన్మిస్తాను. నువ్వు నందుని ఇంట యశోదాదేవికి బిడ్డగా పుట్టు అని ఆజ్ఞాపిస్తాడు. కలియుగంలో నిన్ను మానవులంతా భక్తితో పూజిస్తారు. కానుకలు బలులు కూడా సమర్పిస్తుంటారు. ముఖ్యంగా మానవులు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 పేర్లతో సేవిస్తారు అని హరి మాయాదేవికి చెప్పి పంపిస్తారు. ఆ యోగాదేవి శ్రీహరికి నమస్కారం చేసి భూలోకానికి వచ్చి శ్రీహరి ఆజ్ఞాపించిన విధంగా నడుచుకుంటుంది. ఆనాడు కంసుడు వధించబోయిన ఆడపిల్ల మాయాదేవి, దుర్గాదేవి, భద్రకాళి అనేటువంటి వివిధ పేర్లతో నేడు మానవులందరి చేత పూజలు అందుకుంటూ కోరిన కోరికలు నెరవేరుస్తూ ముగ్గురమ్మల మూలపుటమ్మగా ప్రసిద్ధికెక్కారు. అందుకే పోతన గారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాసురలమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు. అలాంటి ఆది పరాశక్తి అందరికీ ఆయురారోగ్య భాగ్యాలు కల్పించాలని ప్రార్థిద్దాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.